ఇప్పుడు ఎస్క్యూఎల్ ఫ్లో రియల్ టైంలో ఎట్లుంటుందో మనం చూద్దాము. యూజర్ అంటే మనమే. అప్లికేషన్స్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ లైక్ స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లాంటివి. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అవ్వాలనుకుంటున్నాను. దానికి ఫస్ట్ ఏం చేయాలి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి కదా. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎస్క్యూఎల్ క్వెరీ బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది అనమాట. ఈ క్వెరీ రన్ అవుతుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు జ్యోతి అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు 1 2 3. అంటే యూజర్ నేమ్ ఏమి ఇస్తే అది, పాస్వర్డ్ ఏది ఇస్తే అది రన్ అవుతుంది. అండ్ అది రన్ అయ్యి DBMSకి, ఒరాకిల్ DBMSకి సెండ్ అవుతుంది. అక్కడ అదేం చేస్తుంది, ఈ క్వెరీ సింటాక్స్ కరెక్ట్ ఉందా లేదా అండ్ పర్మిషన్స్ చెక్ చేస్తుంది. అండ్ అంతా కరెక్ట్ అనుకుంటే డేటాబేస్కి సెండ్ చేస్తుంది. డేటాబేస్ ఏం చేస్తుంది, డేటాబేస్లో ఏ టేబుల్లో ఉంది, ఏ ఫీల్డ్లో ఉంది, మ్యాచింగ్ రికార్డ్స్ ఇవన్నీ చెక్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. రిజల్ట్ ఏంటి, యూ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ టు యువర్ అకౌంట్ అనేది. ఆ రిజల్ట్ అనేది మనకి చూపిస్తుంది. ఆ రిజల్ట్ వచ్చే ముందు మనకి ఈ ఫ్లో అంతా జరుగుతుంది. అది బ్యాక్ ఎండ్లో జరుగుతుంది అండ్ విత్ ఇన్ సెకండ్స్లో జరుగుతుంది, మిల్లీ సెకండ్స్లో జరుగుతుంది, సెకండ్స్ కూడా కాదు.